అన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ రీసెంట్ గా ఒక తిరుమల వెళ్ళి అన్నాలజిన గారు అన్నా లజ్జన గారు మొత్తం తలంతా కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి గారికి ఇవ్వడం అయితే జరిగింది. మరి దీనికోసం మీరు ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మీరేమంటారు? నేను ఎవ్వరి అభిమాని అయితే కాదండి. ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ ఏంటంటే నేను చెప్తున్నా, అక్కడ తల్లి మీద తల్లి నమ్మకం. చూడండి, ఏ తల్లి అయినా మీరు ఒకసారి దర్గా కానీ గుళ్ళకి కానీ వెళ్ళి చూడండి, చర్చిలకు కూడా వెళ్ళి చూడండి. ఉయ్యాలల టైపు ఏవేవో కట్టి ఉంటాయి. ఎందుకంటే పిల్లోలు కలగాలని ప్రతి తల్లిదండ్రులు మొక్కని దేవుడు మొక్కని ఆ, ప్రతి సంప్రదాయాన్ని ఆదరిస్తారు. అలా ఆమె అక్కడ సింగపూర్లో జరిగిన వెంటనే ఇలా దేవుణ్ణి కోరుకొని నేను మా పిల్లోడు నయమైతే అక్కడికి వస్తానని కోరుకున్నారు కాబట్టే వచ్చారు కదా. దాంట్లో తప్పేముంది? ఎవరి నమ్మకం వాళ్ళది కదా. అక్కడ మన సంప్రదాయం ప్రకారమే ఆమె వెళ్ళారు కాబట్టి ఇక్కడ ప్రతి దానికి ఎందుకు దేవుడిని లాగుతున్నారు? దేవుడు ప్రతి ఒక్కరిని, ఈ ప్రకృతి అనేది సృష్టించింది ఒక్కడే అండి. మీరు రాముడు అంటున్నారు, ముస్లిమ్స్ అల్లా అంటున్నారు, క్రిస్టియన్స్ జేజస్ అంటున్నారు, కానీ ప్రకృతి సృష్టించింది ఒకటే. ప్రకృతి ఎంత మనకు ఆశీర్వాదం ఇస్తుందో ఆ నమ్మకం కూడా అంతే. ఇప్పుడు మనం చరిత్రలు కూడా చదివితే తన బిడ్డల ప్రాణాల కోసం తల్లి అనేది తన స్వయం ప్రాణాలు కూడా అర్పించిన రోజులు ఉన్నాయి. అలాంటి తల్లి ప్రేమను కూడా మీరు అక్కడికి వెళ్ళి తిరుపతిలో ఆమె శ్రీవారికి సేవలు అందించడం దాంట్లో కూడా తప్పు పడుతున్నారంటే నిజంగా తల్లి ప్రేమ తెలియని వాళ్ళే విమర్శలు చేస్తున్నారంటే నా అభిప్రాయం. ఇక్కడ కులం మతం సంబంధం లేదండి. ఒక తల్లి ప్రేమ ఎక్కడైనా వెళ్తుంది. ఏ దేవుడి దగ్గరైనా ఆమె చేయి చాచి అదడానికి తల్లి ప్రేమ అనేది అడ్డు రాదనేది నా అభిప్రాయం. ఎన్నో మీరు చరిత్ర పుస్తకాలు చదివితే ఎంతోమంది తమ బిడ్డల క్షేమం కోసం ప్రతి దేవుణ్ణి చెట్టుని మొక్కినట్టున్నారు. అవన్నీ తెలుసుకునే అక్కడ ఆమె నమ్మకం, ఆమె యేసుక్రీస్తు గారిని నమ్మినా ఇక్కడ శ్రీవారి గారి మీద నమ్మకం, జస్ట్ ఆ టైంలో ఆమె కోరుకున్న కోరికను ఆ దేవుడు నెరవేర్చున్నారని ఒక నమ్మకంతో వెళ్ళింది కాబట్టి అక్కడ ఒక తల్లి నమ్మకాన్ని కూడా మీరు విమర్శిస్తున్నారంటే నిజంగా మనుషులు ఇలా తయారేంటి బాబు అని నాకు అనిపిస్తుందండి. అన్న దీని మీద కూడా ఎక్కువ ట్రోలింగ్స్ మొదలైనవి. అవును, అసలు దీనికోసం ఏమంటారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ట్రోలింగ్స్ కలగాలి. ఎందుకంటే ఒక 2 కట్లు 3 కట్లు అని అంటున్నారు. ఆమె ఇష్టం అండి. ఆమె తల్లిని అలా ప్రేమగా పెంచుకున్న తల్లిని వాళ్ళు అర్పించింది ఆ సమయంలో. ఎందుకంటే తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోవడం అనేది బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు అదే ఏమంటారు, వేరే దేశ వాళ్ళు తిరుపతికి వచ్చినా పెద్ద పెద్ద దేవాలయాలకు వచ్చినా వాళ్ళు మన సంప్రదాయాలు వస్తుంటే హర్షం వ్యక్తం చేస్తున్నారు కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి భార్య అనే ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? ఎంతోమంది విదేశీయులు మన టెంపుల్ చూడడానికి టూరిజంగా వచ్చి అక్కడ హుండీలలో కానీ అక్కడ ఉన్న జస్ట్ మన మెట్ల దగ్గర ఉన్న వాళ్ళకి కానీ అందరికి హెల్ప్ చేసిపోతున్నారు. దాంట్లో అప్పుడు తప్పు పట్టడం లేదు. ఎందుకు మీరు డబ్బు ఇస్తున్నారు మా దేవుడి గుళ్ళ దగ్గర అని ఎందుకు అడగటం లేదు? ఎందుకంటే మన సంప్రదాయాన్ని అందరూ గౌరవిస్తారు, అందరి సంప్రదాయాలను. ఎందుకంటే విదేశీయులు వాళ్ళు క్రిస్టియన్స్ ఎక్కడికైనా వాళ్ళకి నచ్చింది అనుకోండి ఏ దేవుడైనా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే అక్కడ సంప్రదాయాలు మారుతున్నాయి విదేశీయుల్లో. ఎందుకంటే మన ఇండియాలో సగం సగం బట్టలు అయిపోయినాయి, కానీ విదేశీయుల్లో మన సంప్రదాయాల చీరగట్టు అవన్నీ వాళ్ళు కట్టుకుంటున్నారు. కాబట్టి నిజంగా విదేశీయులను గౌరవించండి. అక్కడ మన సంప్రదాయాన్ని వాళ్ళు గౌరవించడం పట్ల హర్షం వ్యక్తం చేయండి ఇంకా అని నా అభిప్రాయం అండి. అన్న దీని మీద మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఆమె మరో ఒక దేశవామి, అది కూడా క్రిస్టియన్, అటువంటి ఆమె వచ్చి ఇలా చేయడం మీద మీరేమంటారు? అదే కదండి ఇప్పుడు చెప్పింది. విదేశీయులు ఎంతో మంది పైన వచ్చి మన గుళ్ళని ఆకర్షితులవుతున్నారు. మన గుళ్ళకి కానీ దేవాలయాలకు అదే మసీదులకు కానీ దర్గాలకు కానీ ఇక్కడున్నే చర్చిలకు కానీ ఆకర్షితులే వాళ్ళు వచ్చి డొనేషన్స్ కూడా వేస్తున్నారు. గుళ్ళకు కూడా అక్కడున్నే భిక్షాటన చేసిన వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంటే అప్పుడు లేవని నోర్లని ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇండియన్ సిటిజనే కదా. ఆయన ఇంకా హిందూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వ్యక్తి కదా. వాళ్ళ భార్యకు నమ్మకం ఉందే కాబట్టి ఇక్కడికి వచ్చారని ఎందుకు అనుకోవడం లేదు? ఇలా చూడండి, ఎవరి అభిప్రాయం ఎవరి నమ్మకం వాళ్ళ ఉంటుందండి. ప్రతి వారికి ఏ దేవుడి మీద నమ్మకం ఉందో వాళ్ళని చేయండి. ఎవరి వ్యక్తిగత, ఇప్పుడు నిన్ననే మనకు అంబేద్కర్ గారి జయంతి కూడా ఆయన వ్యక్తిగత స్వేచ్ఛని ఇచ్చారు కాబట్టి ఎవ్వరికైనా ఏ దేవుడి మీద ఎప్పుడు నమ్మకం కలుగుతుందో తెలియదు. నమ్మకమే ఇక్కడ ఇంపార్టెంట్. ఏ దేవుడైనా ఒక్కటే అని నేను చెప్పగలుగుతున్నాను. అన్న అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కోసం ఏమంటారు అన్న? ఇప్పుడు ఆయన ఎలా చేస్తున్నారు? అదే 1 year అయింది, ఉన్నంతలో పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే కుటుంబ ప్రభుత్వం ఇంకొంచెం అభివృద్ధి పక్కన పెడితే కొంచెం పేదవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే పేదవాళ్ళు చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి అనేది కూడా ఎక్కడ ఇటుకరాయి కూడా చూపిలేదు కాబట్టి ఇంకొంచెం పేదవాళ్ళ మీద కాంట్రాక్ట్ పెట్టే చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికీ చాలా మంది మీద నమ్మకం ఉంది. ఇంకా ఆయన బాగా చేస్తారని
జస్ట్ ఈ 2 yearsలో అయినా కొన్ని పథకాలను అమలు చేస్తే కుటుంబ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శలు తగ్గుతాయని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఓకే.